నమస్కారం. WMM భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణవేణి. ఈరోజు మనం ఉగాది అనగానే కొత్త సంవత్సరం రాబోతోంది. విశ్వావసునామ సంవత్సరంలో ఏ రాశులకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు, అలాగే జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింతా రుక్మంగరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుజీ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. విశ్వావసునామ సంవత్సరంలో అందరూ పంచాంగ పఠనం, ఆ రోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు వింటే సంవత్సరం అంతా కూడా విన్న ఫలితం ఉంటుంది. అంటే సంవత్సరం ఫలితాలన్నీ కూడా ఆ రోజు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఏ రాశుల వారికి ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా దీర్ఘకాల సంచార గ్రహాలైనటువంటి శని, గురువు, రాహు, కేతువు, ఈ 4 గ్రహాలు ప్రధానంగా తీసుకుంటారు. ఎందుకంటే రాహుకేతులు 18 నెలల పాటు ఒక రాశిలో ఉంటారు. గురువు 12 నెలల పాటు ఒక రాశిలో ఉంటాడు. శనేశ్వరుడు 2 సంవత్సరాల 6 నెలలు, అంటే 2.5 సంవత్సరం పాటు ఉంటాడు. మిగిలిన గ్రహాలని నెల ఇలా మారిపోతుంటాయి. కాబట్టి వీటి యొక్క ప్రభావం దీర్ఘ సంచార గ్రహాలు అంటారు వీటిని. సంవత్సరంన్నర రాహుకేతులు, సంవత్సరంన్నర గురువు, 2.5 సంవత్సరం శని. ప్రధానంగా వీళ్ళని తీసుకుంటే ఇప్పుడు మార్చి 29-30 కంతా ఆయన మన శని భగవాన్ వారు మీనంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే ఉగాది నుంచి ఆయన మీన రాశి సంచారం. అదే మే 18వ తేదీ వరకు రాహుకేతువులు మీనము, కన్యలో ఉంటూ మే 18 నుంచి కుంభము, సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు వక్రగమనంలో. గురుగ్రహము మే 15వ తేదీ వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తా ఉంది. అన్ని రాశులకు ఇది మార్పు ఉంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే మేషరాశి వాళ్లకు ఏలినాటి ప్రారంభం అవుతుంది. అంటే శని మీనంలోకి వస్తే తన వెనక స్థానానికి వచ్చినప్పుడు ఏలినాటి ప్రారంభం. కానీ మేషరాశి వల్ల భయపడాల్సిన అవసరం లేదు. శని భగవాన్ వారు ఎక్కడికి వస్తున్నారు? సముద్రంలోకి వస్తున్నారు. అంత కంఫర్ట్ గా ఉన్నాడు ఆయన అక్కడ. పంచభూత తత్వాల్లో జలరాశులు, భూతత్వ రాశులు, అగ్నితత్వ రాశులు, వాయుతత్వ రాశులు ఉంటాయి. ఇవన్నీ కలిసి ఆకాశం తిరుగుతుంటాయి కాబట్టి ఆకాశతత్వం పైన ఉంటుంది. ఇందులో జలతత్వంలోకి వస్తున్నాడు ఆయన. తీవ్రంగా బాధించేంత స్థాయిలో ఉండడు. అన్కంఫర్ట్ గానే గ్రహం ఉన్నప్పుడు ఏలినాటి కూడా అంత పర్ఫెక్ట్ గా వీళ్ళకి అప్లై అవ్వదు. కాబట్టి ఏలినాటి శని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. అయినా కానీ వరాహస్వామిని ఆరాధించడం వల్ల, ఎందుకు వరాహస్వామి అంటే సముద్రంలో భూమి మునిగిపోయినప్పుడు ఆయనే ఉద్ధరించింది, ఆ అవతారం వచ్చింది. ఈ రాశి వాళ్లకు మీనంలోకి శని వస్తున్న బాధ పెడతాడు అనుకుంటే వరాహస్వామిని ఆరాధించవచ్చు. ఎందుకంటే వరాహస్వామి కౌలవకరణానికి అధిదేవత. కౌలవకరణానికి గ్రహం వచ్చి కూడా శనేశ్వరుడే. కాబట్టి వరాహస్వామి ఆరాధన వల్ల శని యొక్క తాకడ తగ్గుతుంది వీళ్ళకు. తర్వాత గురువు 3వ ఇంటికి వెళ్తున్నాడు. ప్రధాన దీర్ఘ సంచార గ్రహం అయినటువంటి గురువు. గురువు అంటే సమస్త శుభకారకుడు. మేషరాశికి ప్రధానమైనటువంటి ఆయన భాగ్యాధిపతి, భాగ్యాన్ని ఇచ్చినటువంటి వాడు. ఆయన 3వ స్థానానికి వెళ్తున్నాడు. గోచారీత్యా 3వ ఇంట్లో ఫలితం ఉండదు అంటారు. అది తప్పు. మనకు వడ్డించేవాడు మనవాడైతే మన బంతులు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఆయన వెళుతుంది ఎక్కడికి? 3వ ఇంట్లోకి. 3వ ఇల్లు అంటే బుధుడు అంటే ఇంటెలిజెంట్. కాబట్టి గురు బుధుల యొక్క ప్రభావం 3వ ఇంట్లో ఈ రాశి వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది. 3వ స్థానం అంటే ఏమి? ప్రయత్నము. మనం చేసే ప్రతి ప్రయత్నం 3వ స్థానమే. కమ్యూనికేషన్ అంటే మొబైల్ ఫోన్, వాచ్, మన యొక్క ఇంటి కీస్, ఇవన్నీ కమ్యూనికేషన్ టూల్స్. ఇతరుల సహకారం, మనం ఇచ్చే సహకారం, మన అన్నదమ్ములు, ఇవన్నీ కూడా కమ్యూనికేషనే. కమ్యూనికేషన్ లేకపోతే ప్రపంచం లేదు. స్విగ్గీ, జొమాటో వాళ్ళు కూడా కమ్యూనికేటర్సే. ఆటో తోలే వాళ్ళు కమ్యూనికేషన్. డ్రైవర్ అంటే 3వ స్థానమే, సహకారమే. కాబట్టి ఆ ప్లేస్ లో గురువు వెళ్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో కమ్యూనికేషన్ బాగుంటుంది, సొసైటీతో కమ్యూనికేషన్ బాగుంటుంది, మనం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మన అన్న, అక్క, చెల్లి వీళ్ళకందరికి కూడా డెవలప్మెంట్ బాగుంటుంది. మనకు 3వ ఇంట్లో గురువు వెళ్ళినప్పుడు సోదరి స్థానంలో వాళ్ళకు బాగుంటుంది. ఇదే విధంగా ఈ 3వ స్థానం ఇంకా బలపరచుకోవాలంటే, ఇంకా గురువు నుంచి ఎక్కువ ఫలితాన్ని పొందాలంటే పావురాలకు గింజలు వేయడం చాలా మంచి పని. అది కమ్యూనికేషన్ బాడీ. అది ఇప్పుడు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కొన్ని దేశాలు ఇప్పుడు పావురాలతో జరిపిస్తున్నారు. అవి చేసినంత చక్కగా మనుషులు కూడా చేయరు. పావురాల గింజలు వేయడం వల్ల ఎవరికైనా కమ్యూనికేషన్స్ చేసే ప్రయత్నం సఫలీకృతం కావాలంటే పావురాల గింజలు వేయచ్చు. అది వ్యక్తిగత పరిహారం. అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువగా కమ్యూనికేషన్ పెరుగుతుంది. నేను అందరికి సహాయం చేస్తాను, నాకు ఎవరు చేయాలంటూ ఉంటారు కొంతమంది. కమ్యూనికేషన్ 3వ స్థానం వీక్ ఏంటుంది.
ఓకే. ఆ ప్లేస్ లో గురువు వెళ్ళినప్పుడు ఆ తత్సంబంధ కార్యకర్తలను బలపరుస్తాడు. అక్కడ గురువు ఏ పరిస్థితి ఉన్నాడో దాన్ని గట్టిగా పట్టించుకుంటే దాని నుంచి మనం ఫలితం తీసుకోవచ్చు. కాబట్టి రాహు 11వ స్థానంలోకి, కేతు 5వ స్థానంలోకి, అంటే సింహంలోకి కేతువు, కుంభంలోకి రాహు వస్తున్నారు. రాహు 18 సంవత్సరాల తర్వాత మేషరాశి వాళ్ళకు లాభస్థానంలోకి రావడము చాలా విశేషం. ఎందుకంటే రాహుకి మూల త్రికోణ రాశి అయినట్టు కుంభంలోకి రావడం విశేషమైన లాభాలను, సౌఖ్యాలను, సుఖాలను, శుభ ఫలితాలను మేషరాశి వాళ్ళు పొందబోతున్నారు. పంచమంలో కేతువు కాస్త ఇబ్బందికరమే అయినా కానీ సొంత నిర్ణయాలు ఎక్కువ అవుతాయి. మరి గురువు యొక్క అనుకూలత, రాహు యొక్క అనుకూలత, శని యొక్క బలహీనత ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకు చక్కగానే దూసుకెళ్ళచ్చు. ఏ పని చేసినా విఘ్నేశ్వరునికి ఆరాధించిన తర్వాత ప్రారంభించడం చాలా మంచిది. ఎందుకంటే పంచమ స్థానం, లక్ష్మీ స్థానంలో కేతు ఉండడమే. ఆయన ఆటంకాలు, తడబాట్లు ఎక్కువ ఇస్తాడు. కాబట్టి కేతుకు అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు. కాబట్టి మీరు చేసే ప్రతి పనికి విఘ్నేశ్వరుని దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని వెళ్ళడం వల్ల ఆ తడబాట్లు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే మేషరాశి వాళ్ళకు శుభ ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. వరాహస్వామి ఆరాధన, అదేవిధంగా గణపతి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అన్ని శుభ ఫలితాలు కూడా కలుతాయనేటువంటి సందేహం లేదు. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకు చెప్పాలంటే ఏమైనా అదృష్టం వెళ్ళదని చెప్పచ్చు. ఎందుకంటే లాభస్థానంలో శని రావడం, ద్వితీయ స్థానంలో గురువు రావడం, అదేవిధంగా దశమ కేంద్రంలో రాహు ఉండడం వీళ్ళకు విశేష యోగదాయకంగా చెప్పచ్చు. కాబట్టి ఈ దశమ రాహువు బాగానే యోగిస్తాడు, లాభశని బాగా యోగిస్తాడు. ఈ లాభశని భాగ్య దశమాధిపతి, కేంద్ర కోణాధిపతి శని లాభంలోకి రావడం వీళ్ళకి విశేషమైనటువంటి రాజయోగంగా చెప్పొచ్చు. ద్వితీయంలో గురువు గోచారరీత్యా శుభగ్రహమే కాబట్టి గోచారరీత్యా మంచి ఫలితాలే గోచారాలు ఇస్తాడు. కాబట్టి వీళ్ళకు ప్రధాన దీర్ఘ సంచార గ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకు మే 18 తర్వాత రాహుకేతులు 4-10 స్థానాలకు వస్తున్నారు. ఉగాది నుంచి శనేశ్వరుడు లాభంలోకి ఉన్నాడు. మే 15 నుంచి గురువు ద్వితీయంలోకి వెళ్తున్నాడు. జన్మ గురువు యొక్క తాకడ, తడబాటు అనేది వీళ్ళకు వదలడం కూడా శుభ సూచకంగా చెప్పొచ్చు. కాబట్టి 4వ ఇంట్లో, 4వ ఇల్లు అంటే గృహ, వాహన, బంధు, మాతృ, సుఖ, విద్య స్థానాలుగా చెప్తారు. ఈ విషయాల్లో వీళ్ళకు ఆటంకాలు ఆగి ప్రారంభం కావడము, మళ్ళీ ప్రయత్నించడం జరుగుతుంది. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన విశేషంగా చేయడం ద్వారా ఈ విషయాల్లో వీళ్ళకు మంచి సుఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత మిథున రాశి. మిథున రాశి వాళ్ళకు జన్మంలోకి మే 15 నుంచి గురుగ్రహం రావడము, మే 18 నుంచి రాహుకేతువులు 9-3 స్థానాలకు రావడము, ఉగాది నుంచి శనిగ్రహము 10వ ఇంటికి రావడము శుభాశుభ మిశ్రంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జన్మగురు అంత కంఫర్ట్గా ఉండడం, మొహమాటాన్ని, దాంతోపాటు కాస్త గురువు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అజీర్ణం లాంటి అనారోగ్య సూచనలు తెలియజేస్తాడు. మంచికి పోతే చెడ్డ జరిగే విధంగా ఉంటుంది. గురువు అంటే ఆయన సంపూర్ణ గ్రహం కాబట్టి తగ్గి ఆలోచించలేరు, చీప్గా ఆలోచించలేరు. దానివల్ల కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. 10వ ఇంట్లో శని అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు. కాబట్టి ఆకస్మిక లాభము, నష్టము రెండు ఉండడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అష్టమాధిపతి దశమంలో ఉన్నప్పుడు విశేషంగా దైవారాధనలోకి మీ ఇష్టదైవం కానీ కులదైవం కానీ ఎక్కువగా ఆరాధించడం చాలా మంచిది. పాకిస్తాన్లో రాహువు 9వ ఇంట, రాహువు అంత మంచివాడు కాదు. ఎందుకంటే పితృస్థానము 9వ స్థానము అంటే పితృకారకుడు రవి, రవికి శత్రువు రాహు. కాబట్టి ఆ స్థానానికి వచ్చినప్పుడు తండ్రి తత్సంబంధికులకు బాధించబడతారు. భాగ్యము అనేది పెద్దగా కలగకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 3వ ఇంట కేతువు చాలా మంచివాడే, మంచి శుభఫలితాలు ఇస్తాడు. చేస్తున్న ప్రయత్నాలు కాస్త ఎక్కువగా జరగడానికి, సఫలీకృతం కావడానికి దోహదపడతాడు. కాబట్టి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థులు, అదేవిధంగా వివాహం కాని వాళ్ళు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు అందరూ కూడా కాస్త దైవ పరిహారాలు చేసుకుంటూ, అన్ని వర్గాల వాళ్ళు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా దైవ పరిహారాలు చేసుకుంటూ ఏదైనా ప్రయత్నాలు చేసుకోవడం శుభ ఫలితాలు ఇస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళకి ఒక శుభ ఫలితం ఏంటంటే ఈ రాశి వాళ్ళకు మే 15 నుంచి గురువు వ్యయంలోకి రావడం, మే 18 నుంచి రాహు అష్టమంలోకి, కేతు ద్వితీయంలోకి రావడం, ఉగాది నుంచి శనేశ్వరుడు భాగ్యంలోకి రావడం. ఇక్కడ కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక శుభ
సంతోషకరమైన విషయం ఏంటంటే అష్టమ శని వదలడం ఒక సూచకం. కానీ అష్టమంలోకి మరి రాహు రావడం, కాబట్టి ఆకస్మిక స్థానంలోకి రాహు రావడం వల్ల ఏదైనా మీరు మోసపోవడానికి అవకాశం ఉంటుంది. దుర్గారాధన విశేషంగా చేయాలి. వ్యయంలో గురువు వస్తున్నారు. వ్యయంలో గురువు వచ్చినప్పుడు ఈ లగ్నానికి అంత గోచారీత్యా గురువు అంత మంచివాడు కాదు. శత్రుస్థానంలోకి వస్తున్నాడు. భాగ్యస్థానంలోకి శని రావడం కూడా అంత మంచిది కాదు. ద్వితీయంలో కేతు వస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. కష్టేపలి కృషితో నాస్తి దుర్భిక్షమైనటువంటి సూత్రం ప్రకారం మీరు దైవారాధన ఎక్కువ చేసుకోవాలి. చేసుకుంటేనే ముందుకు నడవగలరు. మీరు నిత్య దైవారాధనలు ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ మీరు చేసుకున్నటువంటి దైవ పూజ దైవ సేవ వల్ల వచ్చినటువంటి దైవ బలం మిమ్మల్ని ఎటువంటి తడబాటు లేకుండా కాపాడడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పటి నుంచి కూడా మీరు ఎక్కువగా దైవ సాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు ఈ వ్యతిరేక గ్రహస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. అన్ని వర్గాల వారు మీ యొక్క ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధించుకోవాలి. కులదైవాన్ని ఎక్కువగా ఆరాధించుకోవాలి. దైవ పరిహారంతోనే ఈ రాశి ముందుకు నడవగలుగుతుంది. అదేవిధంగా సింహరాశి వాళ్ళకు మే 15 నుంచి గురువు లాభంలోకి, ఉగాది నుంచి శని అష్టమంలోకి, మే 18 నుంచి జన్మంలోకి కేతువు, సప్తమంలోకి రాహువు. జన్మకేతువు తలనొప్పి, అదేవిధంగా నిర్ణయాలు సరిగ్గా చేయలేకపోవడము, వెంట్రుకలు రాలడము లాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. మీరు అనుకున్నదే నిజము అనుకునే విధంగా భ్రమింపజేస్తాడు. అన్ని పనుల్లోనూ మీకు వ్యతిరేకంగా మీరు నిర్ణయాలు తీసుకునే విధంగా చేస్తాడు. కాబట్టి సప్తమ రాహువు సమాజము అనేటువంటి స్థానమే సప్తమ స్థానము. సమాజంలో మీరు మోసపోవడానికి అవకాశానికి ఎక్కువగా ఇస్తాడు. ఎక్కువగా పేరాశలకు వెళ్ళకండి. ఎటొచ్చి మీకు లాభస్థానంలో గురువు ఉండడము చాలా శుభదాయకము, యోగదాయకము. ఏదో ఒక విధంగా మీకు డబ్బు చేతికి అందుతుంది. అష్టమంలో శని ఉండడం వల్ల మీకు కీళ్ళు, నరములు, ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తత్సంబంధ వైద్య సేవ మీకు అవసరం పడేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే వీళ్లకు గురుబలమే శ్రీరామ రక్షగా ఉంది. సింహరాశి వాళ్ళు అధికంగా సూర్య నమస్కారాలు చేయడం వీళ్లకు యోగదాయకం. రాశ్యాధిపతి యొక్క బలం పెరుగుతుంది. సింహరాశ్యాధిపతి యొక్క సూర్యుని యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు, సూర్యునికి ప్రతిరోజు నమస్కరించి కర్పూర హారతి అనేది కూడా హారతి ఫలంతో ఇవ్వడం చాలా చాలా యోగదాయకంగా ఉంటుంది. తర్వాత కన్యారాశికి జన్మంలో కేతువు, సప్తమంలో రాహువు, మే 18 నుంచి స్థాన మార్పులు. అంటే 12లోకి కేతువు, 6వ ఇంట రాహువు, సప్తమంలో శనేశ్వరుడు, దశమంలో మే 15 నుంచి దశమ స్థానంలోకి గురువు. కాబట్టి వీళ్లకు చక్కగా శని రాహువుల యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంది. అదేవిధంగా కేతువు కూడా వ్యయస్థానంలోకి పోవడంతో, మోక్షకారకుడు మోక్షస్థానంలో ఉండడంతో కేతువు యొక్క తడబాటు పూర్తిగా పోతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు చక్కగా చెప్పాలంటే మంచి స్థాయికే వస్తారు. వీళ్లకు ప్రధాన గ్రహాలైనటువంటి రాజయోగ కారగ్రహాలైనటువంటి శని రాహుల యొక్క సంపూర్ణ అనుగ్రహం పూర్తిగా ఉంది. 10వ ఇంట గురువు స్థాన మార్పు, స్థాన చలనము, ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు లాంటివి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకొక ఊర్లో ఏదైనా వ్యాపారం కానీ ఇంకేదైనా కానీ వ్యవహారం, ఆర్థిక వ్యవహారాలను జరిపించడానికి బలం చేకూరుతుంది. కాబట్టి ఇక్కడ గురువు నుంచి మీకు సహకారమే ఉంటుంది కానీ వ్యతిరేకత ఉండదని చెప్పొచ్చు. ప్రధాన గ్రహాలైనటువంటి వీటి యొక్క స్థితి వల్ల కన్యారాశి వాళ్ళు ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. చక్కగా ఈ సంవత్సరం వీళ్ళు ధైర్యంగా ముందుకు అడుగువేయచ్చు. కులదేవతారాధన, ఇష్టదేవతారాధన, ఇతరత్ర మీకు దైవారాధనలు విశేషంగా మీరు చేసుకోవడం వల్ల చక్కగా ముందుకు వెళ్తారు. శత్రునాశనం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. తర్వాత తులారాశి వాళ్ళకు కూడా అత్యద్భుతంగా ఉన్న రాశిలో తులారాశి కూడా ఒకటి. ఎందుకంటే ఈ రాశికి చతుర్థ పంచమాధిపతి అయిన శనేశ్వరుడు 6వ ఇంటికి వెళ్ళడం, పంచమ స్థానంలో మూల త్రికోణ స్థానంగా కలిగినటువంటి రాహు పంచమంలోకి రావడం, కేతుగ్రహం లాభంలోకి వెళ్ళడం వీళ్లకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు అనేవి సూచిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి గురువు భాగ్యస్థానంలోకి రావడం కూడా మంచిదే. గోచారిత్య గురువు భాగ్యస్థానంలో మంచి దిగ్బలాన్ని పొందుతాడు. కాబట్టి ప్రధాన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా రావడం తులారాశి వాళ్ళకు ఊహించిన దానికన్నా ఎక్కువ శుభ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు, వ్యాపారస్తులు అన్ని వర్గాల వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి, సందేహం లేదు. ముఖ్యంగా వీళ్ళు ఈ తులారాశి వాళ్ళు దుర్గాదేవి యొక్క ఆరాధన, అదేవిధంగా సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందుతానడంలో ఎటువంటి అతిశక్తి లేదు. చక్కగా ఈ దేవతారాధన చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళచ్చు.
తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకు మే 18 నుంచి రాహుకేతువులు 4-10 స్థానాల్లో, ఉగాది నుంచి శనేశ్వరుడు 5వ స్థానంలో, అదేవిధంగా మే 15 నుంచి గురువు 8వ స్థానంలో దీర్ఘ సంచార గ్రహాలు ఇలా ప్రయాణిస్తున్నాయి. ఇక్కడ గురువు అష్టమ స్థాన స్థితి మంచిది కాదు. ఆయన శక్తిని అక్కడ అంతగా మీకు అనుగ్రహాన్ని ఇవ్వలేడు. పంచమ స్థానంలో శనేశ్వరుడు అంత మంచివాడు కాదు. చతుర్థంలో రాహువు కూడా అంత మంచివాడు కాదు. దశమంలో కేతువు, అలా అతనికి కేంద్రస్థానంలో కేతువు అందున 10వ ఇంట్లో నిర్ణయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. మీ వృత్తి, ఉద్యోగ, కుటుంబ వ్యవహారాలు కూడా డెసిషన్స్ చేంజ్ అవుతుంటాయి. ప్రాజెక్టులు మారుతూనే ఉంటాయి. ఇంకోటి అంటూనే ఉంటుంది. కేతువు 10వ ఇంట్లో ఉంటే, కర్మస్థానంలో కేతు ఉంటే ఏ కర్మ చేయనీడు, అన్ని ప్రారంభం చేసి మధ్యలో వదిలేస్తాడు. 4 రాహువు బంధు వ్యతిరేకత, అదేవిధంగా గృహ అననుకూలత లాంటి దుష్ఫలితాలు ఇస్తాడు. ఇంకా పంచమంలో శనేశ్వరుడు అంత మంచివాడు కాదు. పంచమ శని ఉన్న వాడి పంచన ఉండకూడదని కూడా ఒక మాట సామెత ఉంది. ఇక సంపూర్ణ శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గురుగ్రహం అష్టమంలోకి వెళ్ళింది. దీని రీత్యా చూస్తే దైవ పరిహారము, దైవానుగ్రహం మీకు ఎంతైనా కావాల్సిందే. కాబట్టి మీరు గ్రహానుకూలత కోసము దుర్గాదేవి ఆరాధన, గురు దక్షిణామూర్తి ఆరాధన, వరాహస్వామి ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. విఘ్నేశ్వర ఆరాధన వల్ల కేతుగ్రహము వ్యతిరేకత కోల్పోతుంది, అనుకూలంగా మారుతుంది. దుర్గారాధన వల్ల రాహుగ్రహము అనుకూలంగా మారుతుంది. వరాహస్వామి ఆరాధన వల్ల శనిగ్రహము తన వ్యతిరేకతను కోల్పోయి అనుకూలతనిస్తుంది. కాబట్టి అష్టమ స్థానంలో గురువుకి మీరు చక్కగా దత్తాత్రేయ లేదా దక్షిణామూర్తి లాంటి దేవతలను ఆరాధించడం వల్ల ఆ గ్రహం అనుకూలమవుతుంది. కాబట్టి ఈ 4 ఆరాధనలు చక్కగా మీరు చేసుకుంటూ వెళ్తే కొంతకాలానికి వాటి వ్యతిరేకతలు కూడా తగ్గే అనుకూలతలే ప్రారంభమవుతాయి. ఇక్కడ గ్రహాలు వ్యతిరేకంగా బాధపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఆగస్టు నుంచి కూడా ఈ రాశాధిపతి కుజుడు 10వ ఇంటికి వచ్చి దిగ్బలాన్ని పొంది లగ్నాన్ని రాశిని చూడడం వల్ల మరింత శుభ ఫలితాలు కూడా వీళ్ళు పొందుతారు. పూర్తిగా వ్యతిరేకతలు ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు. దైవబలాన్ని ఆపాదించుకొని మీరు ఆరాధించుకోవడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు శుభ ఫలితాలు పొందుతారు. చక్కగా దైవారాధనలోకి మీరు మనసు లగ్నం చేయండి. తర్వాత ధనుసు రాశి. ఈ ధనుసు రాశికి మే 15 నుంచి గురువు 7వ స్థానంలో, మే 18 నుంచి రాహువు కేతువు 3, 9 స్థానాల్లో, ఉగాది నుంచి శని 4వ స్థానంలో సంచరిస్తారు. ఈ దీర్ఘ సంచార గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే అర్ధాష్టమ శని ప్రారంభం కావడము ఒక మైనస్ అయితే, సప్తమంలో రాశాధిపతి గురువు లగ్నాన్ని రాశిని చూడడము మరింత శుభ ఫలితం. 3వ ఇంట పాపగ్రహం అనేటువంటి రాహువు పాపస్థానంలో ఉంటూ విశేషంగా యోగించడం. కాబట్టి వీళ్లకు ఒక అర్ధాష్టమ శని యొక్క తాకడ తప్పితే ఇతరత్వ అన్ని గ్రహాలు బాగున్నట్టే లెక్క. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకు ఈ సంవత్సరం వచ్చిన నష్టమైతే ఏమీ లేదు. చక్కగా అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని వర్గాల వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. మీరు మరింత శుభ ఫలితాలు కావాలనుకుంటే వరాహస్వామిని ఆరాధించాలి. ఎందుకంటే శనీశ్వరుడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని. అదేవిధంగా సుబ్రహ్మణ్య ఆరాధన, భాగ్యంలో కేతుగ్రహం యొక్క అనుకూలత కోసం చక్కగా ఇంకా మీ కులదైవం, ఇష్టదైవాన్ని కూడా ఆరాధించుకుంటూ మరింత శుభ ఫలితాలను చక్కగా పొందొచ్చు. మంచి ఫలితాలు పొందే రాశుల్లో ధనుసు రాశి కూడా ఒకటి. తర్వాత మకర రాశి. ఈ మకర రాశికి అతిపెద్ద శుభవార్త ఏలినాటి శని వదిలివేయడమే. అష్టమ కేతువు, ద్వితీయ రాహువు, 6వ ఇంట గురువు. గురువు 6వ ఇంట ఉండడము కాస్త ఇబ్బందికరమైన విషయమైనా కానీ ఏలినాటి శని వదలడము, రాష్ట్రాధిపతి చక్కగా 3వ ఇంట్లో ఉండడము మంచి వీళ్ళకు ఎక్కువగా జరుగుతుండడంలో సందేహం లేదు. ద్వితీయ స్థలంలో రాహు ఉండడం వల్ల కుటుంబానికి కాస్త దూరంగా ఉంటే, అంటే కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. విద్య, చదువురీత్యా, వ్యాపారరీత్యా, వృత్తిరీత్యా. అష్టమంలో కేతు అంటే అన్ని ఆటంకాలు, అష్టమ స్థానం అంటే ఆకస్మిక స్థానం ఇస్తూ ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకోవాలి. విఘ్నేశ్వర ఆరాధన విశేషంగా చేసుకోవాలి. కేతు గ్రహానికి అధిష్టాన దేవతలుగా సుబ్రహ్మణ్య, విఘ్నేశ్వరులు వస్తారు. కాబట్టి 6వ ఇంట గురువు మీకు ఏదైనా అప్పు చేసే అవకాశాన్ని ఎక్కువ ఇస్తాడు. అప్పు చేసి మీరు ఏదైనా చేయవలసి వచ్చే అవకాశం ఇస్తాడు. అది కలిసి వస్తుంది కూడా. కాబట్టి మకర రాశి వాళ్ళకు ప్రధాన శుభవార్త ఏలినాటి శని వదిలేయడము. మిగిలినటువంటి గ్రహాలకు మీరు శాంతి అంటే దైవారాధన వల్ల నేను చెప్తున్నటువంటి దైవారాధన చేసుకుంటే అన్ని వర్గాల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఏలినాటి శని వదిలేయడం, శనిగ్రహం మీకు 3వ ఇంట్లో ఉంటూ మీ రాశ్యాధిపతి దిగ్బలాన్ని పొందడం కూడా మీకు, అంటే 3వ ఇంట శని బాగా యోగిస్తాడు. శుభ ఫలితాలను విశేషంగా ప్రసాదిస్తాడు. రాబోయే 2.5 సంవత్సరాల పాటు మీకు చక్కగా మకర రాశి వాళ్ళు ధైర్యంగా ఉండవచ్చు. ఇక కుంభరాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళకు
ఉగాది నుంచి శనేశ్వరుడు జన్మశని వదిలేసి ద్వితీయంలోకి వెళ్తున్నాడు. ద్వితీయంలో రాహువు జన్మంలోకి వస్తున్నాడు. 8లో ఉన్నటువంటి కేతువు సప్తమంలోకి వస్తున్నాడు. 4వ ఇంట ఉన్నటువంటి గురువు 5వ ఇంటికి వెళ్తున్నాడు. దీర్ఘ సంచార గ్రహాల యొక్క స్థితిగతులు ఇలా మారుతున్నాయి. అంటే ద్వితీయ స్థానంలో వీళ్ళకు ఉగాది సందర్భంలోనే షష్టగ్రహ కూటమి జరగడము, రాశ్యాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఆ షష్టగ్రహ కూటమిలో ఉండడము, జన్మంలోకి రాహు రావడము, వీటి ఫలితాలు ఇచ్చా చూస్తే వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ మేము సముచితమైన నిర్ణయం తీసుకున్నా కానీ అది వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంది. సప్తమ స్థానంలో కేతు కాబట్టి సమాజంలో మీరు ఎన్నో ఆటంకాలు, జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములతో విభేదాలు లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంది. అయినా భయపడాల్సిన అవసరం లేదు. జన్మరాహువు చాలా షార్ట్ కట్ మెథడ్స్ ఇస్తాడు మీకు. షార్ట్ కట్ మెథడ్స్ ఇవ్వడంలో రాహుని మించినటువంటి గ్రహం లేదు. ఈ రాశి వీళ్లకు ఈ రాహుకి మూల త్రికోణం. పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. గురువు ఉండి రాశిని చూస్తాడు. ఆయన శుభాశుభ మిశ్రమంగా పనిచేస్తాడు. ఎందుకంటే ఈ రాశికి గురువు ద్వితీయ లాభాధిపతి కాబట్టి ఆయన అంత శుభగ్రహం కాదు. గోచారీత్యా కొన్ని శుభాలను ఇచ్చినా ఆయన స్థానాధిపతి రీత్యా వ్యతిరేక గ్రహం కాబట్టి శుభాశుభం మిశ్రమంగా పనిచేస్తాడు. కాబట్టి జన్మశని వదలడం ఒక అదృష్టం. ద్వితీయంలోకి వెళ్ళినప్పుడు శనేశ్వరుడు మీనరాశిలో అన్కంఫర్ట్గా ఉంటాడు. కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఒక విధంగా వీళ్ళకి పూర్తిగా తగ్గినట్లే. షష్టగ్రహ కూటమి అనేది ద్వితీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి దానికి గ్రహశాంతులు, పరిష్కారాలు, పరిహారాలు మీరు దైవికంగా చేసుకోవడం మంచిది. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన, పితృదేవత ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే పితృపరిహారాలు ఎప్పుడు నదీ సముద్ర తీర ప్రాంతాలు చేస్తారు కాబట్టి అక్కడికే ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది కాబట్టి మీరు పితృపరిహారం ఖచ్చితంగా చేసుకోవడంతో ఎందుకంటే ఈ రాశికి అది చాలా అవసరం. ఎందుకంటే ధన, వాక్, కుటుంబ స్థానంలో షష్టగ్రహ కూటమి జరగడం తత్సంబంధమైనటువంటి తడబాట్లు ఆర్థిక, కుటుంబ, ఆహార విషయాల్లో వీళ్ళకు సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల అన్ని వర్గాల వాళ్ళకు శుభంగా ఉంటుంది. తర్వాత మీనరాశి. ఈ మీనరాశిలో ఉగాది సమయంలోనే షష్టగ్రహ కూటమి రావడం ఒక పెద్ద మైనస్సు. అదేవిధంగా ఏలినాటి శని జన్మంలోకి రావడం, తల్లి అంటే మాతృ సమానులకు అరిష్టం, కష్టం, నష్టం, అరిష్టం, దేహ పీడ, దేహ అనారోగ్యం. అదేవిధంగా 4వ ఇంట గురువు దిగ్బలాన్ని లేకపోవడం, అంటే 4వ ఇంట గోచారంలో గురువు అంత అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వకపోవడం. వ్యయంలో రాహువు మంచివాడు కాదు, కానీ విదేశీ ప్రయాణానికి బాగా ఉపయోగపడతాడు. 6వ ఇంట కేతువు శుభ ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే పాపగ్రహం పాపస్థానంలో శుభ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి రాహుకేతులు అనుకూలంగా ఉన్నారు. శని లగ్నంలోకి జన్మంలోకి వచ్చినా కానీ చాలా అన్కంఫర్ట్గా ఉంటాడు. కాబట్టి ప్రధాన గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళకు దైవ పరిహారం చాలా ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. గురు దక్షిణామూర్తి యొక్క ఆరాధన, వరాహస్వామి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన విశేషంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తే ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు శుభ ఫలితాలను పొందుతారు తప్పితే అశుభ ఫలితాలు ఎటువంటి పరిస్థితుల్లో పొందరు. కాబట్టి మీనరాశి వాళ్ళు దత్తాత్రేయుల దక్షిణామూర్తి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, వరాహస్వామి ఆరాధన మర్చిపోకుండా చేసుకుంటే అన్ని వర్గాల వాళ్ళు కూడా పూర్తిగా శుభ ఫలితాలను పొందుతారు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళకు లాభాలు ఉండకపోయినా నష్టాలు ఉండవు. నష్టం లేకపోతే అంతా లాభమే. కాబట్టి దైవ పరిహారంతో మీరు ఈ పరిస్థితులు గట్టెక్కవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురూజీ. మరి మీరు విన్నారు కదా, ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, మరి వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనే విషయాలు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు ఏంటి, ఇలాంటివన్నీ కూడా గురూజీ చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా విశ్వావసన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు.